హాయ్ గైస్, వీళ్ళందరూ ఎవరైనా చూస్తున్నారు, వీళ్ళందరూ అయితే మా ఫ్రెండ్స్ అనమాట, 10th క్లాస్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా మీటప్ అయ్యారా? ఈ రోజు అయితే మా ఊర్లోనైతే ఒక బర్త్డే ఉంది. ఆ బర్త్డే అనమాట ఈ రోజు ఇచ్చాడు. బర్త్డే ఈ రోజు కాదు, బర్త్డే పార్టీ ఈ రోజు ఇస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఐపీఎల్ అయితే వేస్తారు. ఇంకా వేయలేదన్నమాట స్క్రీనింగ్. అంబియన్స్ అయితే డీసెంట్గా ఉంది. డాబాకి ఇంత అంబియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా నీట్గా పైన అయితే సిట్టింగ్ అయితే అరేంజ్మెంట్ చేశారు ఇలాగా. ఇంకా అంబియన్స్ సిట్టింగ్ అయితే ఎప్పుడు అనుకోకూడదు డాబాలోని, జస్ట్ ఫుడ్డే ఉంటుంది. ఎందుకంటే లో ప్రైజెస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే మేము స్టార్టర్స్కి అయితే మొదలు పెట్టాం. ఇంకా అలాగా స్టార్టర్స్ చెప్పేలోగా మా వాళ్ళు అయితే ఐపీఎల్ అయితే చూడడంతో స్టార్ట్ చేశారు. అంతలోగా మా భయ్య అయితే మనం చెప్పిన ఆర్డర్స్కి అయితే ప్లేట్స్ అన్ని పెట్టేయడానికి వచ్చేసాడు. ఇంకా నేను ఆర్డర్ చేసింది అయితే ఒక చికెన్ మెజెస్టిక్ అండ్ లెమన్ చికెన్ అండ్ చికెన్ దబంగ్ అనేసి ఇక్కడ ఉంటుంది. దబంగ్ చికెన్ అనేసి ఇది స్పెషల్ అనమాట. స్పెషల్ అన్నారు కానీ చికెన్ అయితే అసలు టెండర్గా లేదు. ఇంకా లెమన్ చికెన్ విషయానికి వచ్చేసరికి సూపర్ టెండర్ అండ్ లెమన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇంకా చికెన్ మెజెస్టిక్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది. ఇది అనుకోకుండా ఆర్డర్ చేశాను కానీ ఇదే నా ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాం. ఇంకా నాన్స్ అవి ఎందుకనేసి ఇంకా డైరెక్ట్ రోటీ చెప్పాం. రోటీ విత్ కర్రీస్. రోటీస్లో అనమాట మేమైతే 35 రోటీస్ చెప్పాం. 35 రోటీస్కి బటర్ చికెన్ అండ్ చికెన్ కర్రీ అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో చికెన్ కర్రీ చెప్పుకున్నాం. ఓకే, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే బెస్ట్ విజిట్ అని చెప్తాను. ఇంకా అలాగలా తినేసాం అనమాట. అంతా కంప్లీట్ చేసిన తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. బిర్యానీ ఏం టేస్ట్ ఉండలేదు, అంత నాకు టెండర్గా ఏమి అనిపించలేదు బిర్యానీ. కానీ పక్కా రావాల్సింది అయితే ఇక్కడ ఇలా స్టార్టర్స్కి అండ్ రోటీ అయితే చాలా, అంటే కొన్ని రోటీస్ బాగానే ఉంటాయి ఎక్కడైనా డాబా. రోటీకి తగ్గట్టు కర్రీగా ఉంది, మంచి మసాలా ఫ్లేవర్ టెండర్గా. మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి అలా చిల్ అవ్వచ్చు. ఐపీఎల్ కానీ మీకు నచ్చిన స్క్రీనింగ్ వేసుకొని చిల్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఒకేషన్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇది ఎక్కడో కాదు, పెందుర్తి టు పినగాడ వచ్చే హైవేలోని సైడ్ ఉంటుంది బ్రోకోడ్ అని. ఇలాగ ఉంటుంది అవుటింగ్ అంతా. నేనైతే ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే వేసాను. ఇంకా అలా మా వాళ్ళతో అయితే బండి వేసుకొని అయితే బయలుదేరిపోయాం. కిందికి నన్ను ఇక్కడైతే దింపేశారు. నేను ఇక్కడ నుంచి ఆటోకి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. బాయ్ బాయ్.